నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వెనుకడుగు వేయడంతో బీజేపీకి మరింత బలం చేకూరిందా? అసలు బీఆర్ఎస్ యుద్ధం కాంగ్రెస్ పార్టీ పైన, సీఎం రేవంత్ రెడ్డి పైన? ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్ని మాట్లాడదాం. మనతో పాటు బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. రాష్ట్రంలో చూసుకుంటే బీఆర్ఎస్ వెనకడుగు వేయడంతోనే బీజేపీకి రాజకీయంగా ఏవైతే ప్రయోజనాలు ఉంటాయో అవి ఇంకా బలపడ్డాయి అనేది ఒక వాదన. మీరేమంటారు? బీఆర్ఎస్ వెనుకడుగు వేసిందని ఎందుకు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ వెనుకడుగు వేసిందనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎందుకు ధైర్యం చేయలేకపోయింది అంటే ఒకటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఒకటే ప్రాతిపదిక కాదు కదా. మీరు ఈ 14 నెలల కాంగ్రెస్ పాలనలో ఎవరైనా ఈ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ప్రామిసెస్ అమలు చేయకపోతే ప్రశ్నించింది బీఆర్ఎస్ పార్టీ. రైతులు అనుకోండి, విద్యార్థులు అనుకోండి, మహిళలు అనుకోండి, ఏ ప్రామిసెస్ ఈ వర్గాలకు ఇచ్చింది ఇంప్లిమెంట్ చేయకపోతే ప్రశ్నించింది మేము కదా, పోరాటాలు చేసింది మేము కదా, కేసులు ఎదుర్కొంటుంది మేము కదా. ఓకే, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు అనుకోండి, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు అనుకోండి, వ్యూహాత్మకంగా ప్రస్తుతం ఆ ఎన్నికల్లో పోటీ చేయొద్దనుకునేది పార్టీ యొక్క భావన, నిర్ణయం అధ్యక్షులు తీసుకున్నారు. అంత మాత్రాన వెనుకడుగు వేసేది ఏమి ఉండదండి. రాజకీయాల్లో కొన్నిసార్లు ఎత్తుగడలు, వ్యూహాలు ఉంటాయి. దానికి అనుగుణంగా తీసుకునే నిర్ణయం తప్పితే ఇది ఎవరికో లాభం చేయాలనో వెనుకడుగు వేయాల్సిందో కానే కాదు. సో కేసీఆర్ గారు కొట్టే ఆ పెద్ద దెబ్బ ఏంటి? సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు దెబ్బ ఏందో ముందు తెలిసిన తర్వాత లాభం లేదండి. కాబట్టి ఒకటి, కేసీఆర్ యొక్క సామర్థ్యం తెలిసిన వాళ్ళు, ఆయన వ్యూహ నైపుణ్యం తెలిసిన వాళ్ళు, 40 years వారి యొక్క పొలిటికల్ ఎక్స్పీరియన్స్లో రాష్ట్ర ఉద్యమం, రాష్ట్రాన్ని సాధించిన తీరు, రాష్ట్రాన్ని నడిపిన తీరు, ఇవన్నీ చూస్తే ఆయన దెబ్బ ఎట్లుంటుందో, అది ఎవరికి తగులుతుందో తెలిసిన వాళ్ళకి తెలుసు. అది అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు మాడినరు. సమయం వచ్చినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది వాళ్ళకి. యాక్చువల్గా బీఆర్ఎస్ యుద్ధం కాంగ్రెస్ పార్టీ మీద, లేదంటే సీఎం రేవంత్ రెడ్డి మీద? ఎందుకంటే మీ పార్టీ వాళ్ళు ఈ మధ్య ఎప్పుడు చూసినా సీఎంనే టార్గెట్గా మాట్లాడుతున్నారు. ఏమని ప్రశ్న గమ్మత్తుంది. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వేరనుకుంటున్నారా మీరు? నాకు అర్థం కాలే. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కదా. అవును, ఆయన ఫ్లాగ్ బేరర్. వ్యక్తిగతమైనటువంటి టార్గెటా, పార్టీ పరంగా టార్గెటా? అబ్సల్యూట్లీ రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి కొంతమేరకు అభ్యంతరకరంగా ఉంది, తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంది. ప్రత్యేకించి పేద ప్రజల పట్ల కానీ, లేకపోతే ఏ వర్గాలైతే వాళ్ళ సాయం కోసం చూస్తున్నారో వాళ్ళ పట్ల గమ్మత్తుగా ఉంది. ప్లస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా ఓవరాల్గా వాళ్ళు ఫెయిల్ అయినారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా దానికి నేతృత్వం ఇస్తున్న ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. కాబట్టి ఎవరన్నా కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని వేరుగా చూస్తున్నారో వాళ్ళకు ఉండే ప్రశ్న. కానీ ఇది వీ విల్ క్వశ్చన్ బోత్ కాంగ్రెస్ పార్టీ యాజ్ వెల్ సీఎంగా రేవంత్ రెడ్డిని. దాంట్లో మాకేం భేదభావం లేదు దాంట్లో. సో మీ పాలనతో పోలిస్తే కాంగ్రెస్ ఎక్కడ ఫెయిల్ అయింది అనుకోవాలి? ఇప్పుడు అన్ని రకాలుగా ఫెయిల్ అయింది. అసలు మా పాలన అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పాలనకి రేవంత్ రెడ్డి పాలనకి పోలిక కూడా లేదు. వీ కాంట్ ఈవెన్ కంపేర్. అది నాకంటే ఎక్కువ తెలంగాణ రాష్ట్రంలో నుండి 12,700 పైచిలుకున్న గ్రామాల్లో ఏ రైతుని అడిగినా చెప్తారు, ఏ మహిళను అడిగినా చెప్తుంది, ఏ పెన్షన్ లబ్ధిదారుని అడిగినా చెప్తారు, లేకపోతే ఏ ఉద్యోగిని అడిగినా చెప్తారు. ఈ వర్గం ఆ వర్గం లేకుండా అన్ని వర్గాల్లో ఇంత తక్కువ కాలంలో వ్యతిరేకత తెచ్చుకున్నటువంటి ఏకైక ప్రభుత్వంగా కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రికార్డు సృష్టించారు. కాబట్టి వీళ్ళు వాళ్ళని లేదు, మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దే ఆర్ ఫెయిల్డ్ ఇన్ ఆల్ సెక్షన్స్, ఇన్ ఆల్ టర్మ్స్. బట్ రైతులకి మీకన్నా కూడా మేమే ఎక్కువ చేసాం, ఈ సంవత్సర కాలంలోనే రుణమాఫీ మేము బీఆర్ఎస్ కంటే కూడా ఎక్కువ చేసాం అంటున్నారు. అసలు మీ హయాంలో చేసిన రుణమాఫీ ఎంత? మేము రైతు పక్షపాతి అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. సో ఈ హయాంలో చేసినటువంటి రుణమాఫీ ఎంత? ఇప్పుడు అది ఒకటండి, ఆయన చెప్పుకోకపోతే దుకాణం నడవది. 41,000 కోట్లు రుణమాఫీ అని లెక్క చెప్పి 21,000 కోట్లు చేసి 35-40% మంది కంటే ఎక్కువ రుణమాఫీ కాలేదని ప్రజలకు అగ్గోలు పెడుతుంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులే విమర్శిస్తుంటే మొత్తం చేసిన అని చెప్పేసి డబ్బా కొట్టుకోవడం రేవంత్ రెడ్డి గారికే చెల్లింది. ఇక నేను రైతు బంధు గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికి కూడా క్లారిటీ లేదు. ఇప్పటికి కూడా 3 ఎకరాలకు పైగా ఎవరికి రైతు బంధు వచ్చినట్టు బయట కనబడతలేదు. అనేక మంది రైతులు 3 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు రాలేదు. వాళ్ళకు క్లారిటీ, సిస్టమ్, విధానం లేదు. కాబట్టి రైతు పక్షపాతి అని చెప్పుకోగానే సరిపోదు. ఇవాళ యూరియా కోసం లైన్లు పాత రోజులలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడున్న లైన్లు ఇప్పుడు మళ్ళీ కనబడుతూ ఉన్నాయి. పంటలు ఎండిపోతూ ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వేసవిలో కూడా పారినటువంటి మత్తళ్ళు ఇవాళ ఎండిపోయి కనబడుతూ ఉన్నాయి. కాబట్టి రైతు పక్షపాతని ఆయన చెప్పుకుంటే సరిపోదు కదా. ప్రజల్లో
రైతులు మాట్లాడాలి, రైతు సంఘాల నాయకులు మాట్లాడాలి. అదేమీ లేకుండా వాళ్ళ డబ్బా వాళ్ళు కొట్టుకుంటే ప్రజలు సంతోషంగా ఉన్నారనుకుంటే వాళ్ళు తెలివి తక్కువతనం. రేపొద్దున రాబోయే రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, దాంట్లో వాళ్ళ తెలివేందో బయటపడుతుంది. ఆ భయానికి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పెడతలేడు ఆయన. మళ్ళీ బీఆర్ఎస్ ఏదైనా త్యాగానికి సిద్ధపడాల్సిన టైం వచ్చింది అనుకోవాలి. ఎందుకంటే 2002 కోట్లు ఆమ్ ఆద్మీ పార్టీ లిక్కర్ స్కామ్లో విషయాలు బయటకు వచ్చాయో అవినీతి జరిగిందని చెప్పేసి. సో ఇప్పుడు మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మూలాల అన్వేషణ చేస్తే కవిత ఇన్వాల్వ్మెంట్కి సంబంధించి ఏమైనా బయటపడే అవకాశం ఉందా? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంకెన్ని రోజులు అన్వేషణ చేస్తారు? ఇప్పుడు తక్కువ రోజులు అన్వేషణ చేసినరా? పోయిన 2.5 సంవత్సరాలు, అంతకుముందు ఒక సంవత్సరంన్నర ఇదే మాట బీజేపీ చెప్తూ వచ్చింది కదా. అన్వేషణ మూలాలలోకి పోవాలంటే అదే ఈడీ, అదే సిబిఐ, అదే ఐటీ, ఢిల్లీలో వాళ్ళ లెఫ్టినెంట్ గవర్నరే ఉండే కదా, ఇంకా వాళ్ళ లెఫ్టినెంట్ గవర్నరు, ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం. నిజంగా ఏమన్నా జరిగి ఉంటే పూర్తి స్థాయిలో ఇప్పటికే బయట వచ్చేది కదా. బీఆర్ఎస్ ఎప్పుడు కూడా వాళ్ళు క్షేత్రస్థాయిలో మూలాలు ఎత్తుకుతా ఉంటే మేము వద్దనలేదు. ఇప్పుడు ఇవాళ 2002 కోట్ల రూపాయలు నష్టం జరిగింది ఢిల్లీ ఖజానాకు అని చెప్పేది నోషనల్ లాస్, అంటే ఊహాజనితమైనటువంటి ఒక లాస్ లాగా చూపిస్తున్నారు తప్పితే ఫిజికల్గా ఎక్కడ లాస్ రాలే. నిన్న మీరు ఆప్ స్టేట్మెంట్ చూస్తే ఉల్టా వాళ్ళు లెఫ్టినెంట్ గవర్నర్ని, బీజేపీ వాళ్ళని నిందిస్తూ ఉన్నారు. లెఫ్టినెంట్ గవర్నరు కొత్త పాలసీ ఏదైతే ఢిల్లీలో తీసుకొచ్చిందో లిక్కర్ పాలసీ, దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఆపారు కాబట్టి లాస్ వచ్చింది. ఇంప్లిమెంట్ చేసి ఉంటే ప్రభుత్వానికి నష్టం జరగపోయేదనే వాదన ఆప్ ముందుకు తీసుకొచ్చింది. ఇక్కడ ఉద్దేశపూర్వకంగా కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి కాబట్టి ఆ కేసును ముందుకు తీసుకొచ్చారు. దాంట్లో భాగంగా కవిత గారిని అరెస్ట్ చేసినటువంటి ఉదంతం మనం చూసినాం. ఇప్పటి వరకు ఆ కేసుకు సంబంధించి ఒక్క నయా పైసా ఎక్కడ కూడా రికవరీ చేసినట్టు మీరు చూసారా? ఎవరన్నా చూసినారా? ఇట్ ఈస్ అ కేస్ వేర్ నో మనీ రికవరీ, నో మనీ ట్రయల్. కానీ పలానా వాళ్ళు నిందితులు అని చెప్పి వాళ్ళకున్న అవకాశాల మేరకు ఈడీని ప్రయోగించి జైల్లో పెట్టగలిగారు. సో ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్కి సంబంధించి ఏమైనా నిరూపిస్తే ఎలా ఎదుర్కోబోతున్నారు? ఇప్పుడు చట్టపరంగా న్యాయపరంగా ఎవరికి ఉండే అవకాశాలు వాళ్ళకు ఉంటాయండి. ఇప్పుడు కవిత గారి మీద ఒక నింద వచ్చింది, ఆమె కేసును ఎదుర్కొంది, అక్రమంగా జైల్లో పెడితే కూడా ఇవాళ అదే న్యాయస్థానం వారికి బెయిల్ ఇచ్చింది, బయటకు వచ్చింది. ఎట్లయితే న్యాయపరంగా గతంలో ఎదుర్కొన్నామో మళ్ళీ అట్లనే ఎదుర్కొంటాం. దాంట్లో కొత్తగా ఎవరెవరు దీంట్లో ఫైట్ చేసేది లేదు. ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్ష నాయకులను బీజేపీ అంచివేసిన విధానం దేశం చూసింది. న్యాయపరంగా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. అయితే మీరు ఎక్కువ కాలం బీజేపీలో ఉన్నారు కదా, సో ఎక్కడ తేడా కొట్టిందంటారు? అంటే సిద్ధాంతపరంగా మీకు విభేదించారా మీరు, లేదంటే లోకల్గా బలం లేదనుకున్నారా? ఒకటండి, సిద్ధాంతపరంగా నేను ఎప్పుడు బీజేపీని విభేదించలేదు. లోకల్ బలం గురించి ఆలోచిస్తే బీజేపీలో ఎందుకు జాయిన్ అవుతాం? నేను విద్యార్థి దశ నుంచి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో పనిచేశాను కాబట్టి అదే ఆలోచన విధానంతో ఆ రోజు బీజేపీకి ఒక్క శాసనసభ్యుడు ఉండే, కిషన్ రెడ్డి గారు. తెలంగాణ ఉద్యమం నడుస్తుంది, తెలంగాణను సాధించాలనుకున్నాం, దానికి మా వంతు ప్రయత్నం చేయడం కోసము బీజేపీ ద్వారా చేద్దామనుకుని వెళ్ళాను, అంతే తప్పితే అధికారం కోసం వీఆర్ ట్రైన్. బట్ ఏదైతే యూసుఫ్ కూడా మీటింగ్ జరిగిందో అక్కడ మీరు మాట్లాడిన మాటల తర్వాతనే బీజేపీకి మీరు దూరం అయ్యారు. అసలు ఏం జరిగింది ఆ మీటింగ్? బేసికలీ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కు మద్దతుగా చేసినటువంటి మీటింగ్ కృష్ణకాంత్ పార్క్ ఎదురుగా చేశాం. అది వేలాది మంది ప్రజలు మీరు చూస్తే ఆ రోజు తరలివచ్చినారు. ప్రజల్లో ఆ మద్దతు జూబ్లీస్లో కూడగట్టగలిగాం. సరే, అది నాయకత్వానికి నచ్చకపోవచ్చు. మీరు ఇంతకుముందు ప్రశ్న వేసిండ్రు స్థానికంగా అని చెప్పి. బీజేపీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వేళ్ళూనుకోలేదు పూర్తి స్థాయిలో అంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకుల వైఫల్యమే. కాబట్టి దాన్ని నేను పెద్దగా ఇప్పుడు 4.5 years బీఆర్ఎస్లో జర్నీ చేసిన తర్వాత ఎక్కువ దాంట్లో పోదలుచుకోలేదు. కానీ ప్రజల పట్ల, తెలంగాణ పట్ల వాళ్ళకు ఉండే కమిట్మెంట్స్ చాలా తక్కువ. అది గమనించిన తర్వాత కేసీఆర్ నాయకత్వం బాగుంటుంది, వారి రాష్ట్రానికి కోసం మంచిగా పనిచేస్తున్నారు, నా వంతు ప్రయత్నం చేద్దామని చెప్పేసి వచ్చాను తప్పితే ఇక్కడ వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు, వ్యవస్థ ఇంపార్టెంటు, తెలంగాణ ప్రజలు ఇంపార్టెంటు. మేము వచ్చిందే రాజకీయాల్లోకి వ్యక్తిగతంగా నేను ఏదో ప్రజాసేవ చేద్దామని వచ్చినాను తప్పితే ఏదో కొంతమంది లాగా రకరకాల అవకాశాలు మాకేం లేవు. అంటే బీఆర్ఎస్ పార్టీలో మీరు చేరడం అనేది శ్రీధర్ రెడ్డి ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది అనేటువంటిది బయటికి ప్రొజెక్ట్ అయింది. మీరు ఎలా చూస్తారు? అంటే విపక్షంలో ఉన్నప్పుడు వెళ్ళి మళ్ళీ విపక్షంలోనే ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు నేను ముందే చెప్పాను మీకు, అధికారం కోసమే రాజకీయం అనే పద్ధతిలో మేము ఎప్పుడు ట్రైన్ కాలేదు విద్యార్థి నుంచి కూడా. ఆ రోజు కేసీఆర్ గారి పిలుపు మేరకు పార్టీలోకి వచ్చాను. పార్టీలో నాకు మంచి అవకాశాలు ఇచ్చారు, ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఒక ముఖ్యమైనటువంటి కార్పొరేషన్కి, మన ఊరు మనబడి అనే కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి ఒక కార్పొరేషన్కి, ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి చైర్మన్గా అవకాశం ఇచ్చారు, రాష్ట్ర స్థాయిలో పనిచేసే అవకాశం ఇచ్చారు. సరే, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం మన అసెంబ్లీలో, పార్లమెంట్లో రాకున్నా కానీ
కీలకంగా పార్టీలో పనిచేసే అవకాశం నాకు ఇచ్చారు. కాబట్టి ఒకటి అనుకుంటే ఒకటేందని కాదు, అధికారం కోసమే పార్టీలో జాయిన్ కాలేదు. అటువంటి బేరసారాలు అనడానికి ఇది వ్యాపారం కాదు. పార్టీ ఎవరి యొక్క అవసరాన్ని పార్టీ అవసరాల దృష్ట్యా అప్పుడు అవకాశం ఇస్తుంది. దానికి అనుగుణంగా పనిచేయడమే నేర్చుకున్నటువంటి వ్యక్తులను తప్పితే డిమాండ్లు లేకపోతే ఇదైతేనే అది అట్లా ఆ రకమైనటువంటి వ్యవహారాలు నాకు ఎప్పుడూ లేదు. అది బీజేపీలో పనిచేసినప్పుడు లేదు, ఇప్పుడు లేదు, భవిష్యత్తులో ఉండదు. కానీ నాయకత్వ శైలి ఎలా ఉంటుంది బీజేపీలో? ఎందుకంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకుంది బీజేపీ. ఇది నిజంగా బలమా లేదంటే వాపు అంటారా? ఎట్లా చూస్తారు? నేను వాపు అని మాట్లాడను కానీ ఎవరిని అగౌరవపరచను. ఎందుకంటే ఒక విజయం అవుతుంది. కానీ పోయిన పార్లమెంట్ ఎలక్షన్స్లో మాత్రం ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారి యొక్క వేవ్ కొంత పనిచేసింది. రామమందిరంతో వచ్చినటువంటి కొంత పేరు తప్పితే ఏదో ప్రజలు వీళ్ళేదో బ్రహ్మాండంగా చేస్తారని చెప్పేసి ఇచ్చినటువంటి ఒక తీర్పు కాదు. అట్లయితే 16 గెలవాలి కదా. ఒకటి ఎట్లా ఓవైసీ గారికి పోతుంది న్యాచురల్గా, 16 గెలవాలి కదా. కాబట్టి వాళ్ళ బలమెంతో వాళ్ళకి ఎరక, ఎక్కువగా నేను మాట్లాడడం కూడా బాగుండదు. సో నిప్పు లేనిదే పొగరాదంటారు. హరీష్ రావు గారి విషయంలో జరుగుతోంది ఏంటి? అది హరీష్ రావు గారు చాలా క్లియర్గా అనేక సార్లు క్లారిటీ ఇచ్చిండ్రు. మొన్న కూడా ఇచ్చిండ్రు. మొన్న కూడా ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ చెప్పిండ్రు, పదే ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళకి ఇది ఆన్సర్ కావాలని చెప్పిండ్రు. వారి ప్రయాణం బీఆర్ఎస్ తోటే ఉంటుందనే విషయాన్ని వారే చెప్పిండ్రు. వాడు నేను చెప్పేది ఉండదు దాంట్లో. బీఆర్ఎస్ మళ్ళీ తమ ఎమ్మెల్యేలని తిరిగి సొంత గూటికి చేర్చుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఒకవేళ అందులో సక్సెస్ అవ్వకపోతే 5 ఏళ్ళు ఆగాల్సిందేనా? ఒకటండి, ఇప్పుడు మాకు ప్రతిపక్ష పాత్ర ప్రజలు ఇచ్చిండ్రు. 39 మంది ఎమ్మెల్యేలను ఇచ్చిండ్రు. దాంట్లో ఒక 10 మంది కాంగ్రెస్ పార్టీలోకి పోయినరు. వాళ్ళు పోయినామని ఒకసారి, పోలేదని ఒకసారి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. అది వేరే సంగతి. ఎక్కడ కూడా మీరు అన్నట్లు విశ్వ ప్రయత్నం ఏం పార్టీ చేస్తలేదండి. కేసీఆర్ గారు ఏమన్నారు, ఎప్పుడు అంటుంటారు, ఇప్పుడు గాచారం బాగాలేకపోతే పోతారు వాడు, వాళ్ళ స్థానంలో మంచి నాయకులను తయారు చేసుకుంటామని చెప్తారు. వాళ్ళు 10 మంది ఏదో వస్తారని చెప్పేసి ఎవరు ఆలోచించడం లేరు. వస్తారని కూడా నేను అనుకోవట్లేదు. దానికోసం ఎవరు విశ్వ ప్రయత్నం కూడా చేయట్లేదు. వద్దామని అనుకుంటున్నారు కొంతమంది అని చెప్పేసి ప్రచారాలు నడుస్తుంటాయి. అదేమైనా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. కానీ నాకు తెలిసేది ఎవరు విశ్వ ప్రయత్నాలు చేయట్లేదు వాళ్ళ కోసం. అయితే ప్రధాని మోదీని కనుక వ్యతిరేకిస్తే దేశంలో ఏ ముఖ్యమంత్రి మనుగడ సాగించలేరని చెప్పేసి ఈటెల రాజేందర్ గారు అంటున్నారు. ఎలా చూస్తారు? నిజంగా ఆ స్టేట్మెంట్ మీరు అన్నది చూసింది అయితే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఆయన ఒక ఉద్యమ ప్రస్థానం నుంచి వచ్చినటువంటి నాయకుడు, అంతకుముందు లెఫ్ట్ ఓరియంటేషన్ ఉన్నటువంటి నాయకుడు. నాకు తెలిసి అంత బలహీనమైనటువంటి మాటలు ఏంది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రధానమంత్రి కూడా ప్రజలు ఎన్నుకుంటేనే వచ్చిండు అని అంత కాదు కదా. ఆయనను వ్యతిరేకిస్తే ఉండలేరు అంటే ఇదేమన్నా వారి సొంత జాగిరి కాదు, వీరి సొంత జాగిరి కాదు కదా. కులగణన రిజర్వేషన్కి సంబంధించి బీఆర్ఎస్ స్పష్టంగా ఏమనుకుంటోంది? అసలు మేము చాలా క్లియర్గా చెప్పినాము, కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ ఈ అంశం పట్ల చిత్తశుద్ధి లేదు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే దేశ స్థాయిలో చేసేది. కాంగ్రెస్కి చిత్తశుద్ధి ఉంటే బీసీ నాయకులే, బీసీ సంఘాలే తప్పు పట్టేంత తప్పుల తడకగా ఈ యొక్క వ్యవహారాన్ని కొనసాగించేది కాదు. ఎందుకు తప్పులు తడకంటే వాళ్ళే రీసర్వే అది ఒక కారణం. రెండోది వాళ్ళ నాయకులే, వాళ్ళ ఎమ్మెల్సీలే వ్యతిరేకించినారు. ఇవాళ బీసీ రిజర్వేషన్ని అమలు చేయడం కోసం ఇది చేస్తున్నామని చెప్తున్నారు. దాంట్లో ఎక్కడ చిత్తశుద్ధి కనబడట్లేదు. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలను జరుపుతా పోతూ ఉన్నారు. మేము ఇక్కడ అసెంబ్లీలో ఒక రిజల్యూషన్ పాస్ చేసి కేంద్రం కోర్టులో బాలేసి చేతులు దులుపుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉంది. మేమేమంటున్నామంటే మేము బీసీ రిజర్వేషన్కి వ్యతిరేకం కాదు, చిత్తశుద్ధికి అమలు చేయమని మాత్రమే కోరుతున్నాం. అండ్ మీ హయాంలో, అంటే మీ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్ట్స్కి సంబంధించి ప్రధాని మోదీ ఒక రేవంత్ రెడ్డికి రివర్స్ నోట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి మీ పార్టీ ఏమైనా నిలదీసే అవకాశం ఉందా? కాంగ్రెస్ ఒకటండి, ప్రభుత్వాలు అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం. 10 years కాలంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విభజన హామీలకు సంబంధించి అనేక విషయాలు అడిగినాం మోదీ గారిని, ఒక్క నయా పైసా ఇవ్వలేదు. కాబట్టి వారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు పోతే నాకు అత్యంత ఆశ్చర్యమైన అంశం ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రి దగ్గర పోయినప్పుడు జనరల్గా అంటే ఫాదర్లీ ఫిగర్గా ఉన్నప్పుడు ఒక సాంత్వన ఉంటుంది, ఒక రిలీఫ్ ఇస్తారు. ఉల్టా నోట్ వేయడం ఏంటండి, అది ముఖ్యమంత్రి స్థానాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించినట్టు. దీంట్లో విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళకి సోయి లేదు, ఏదో సంతోషపడిపోతున్నారు. ప్రధానమంత్రిని కలవడమే గొప్ప అయినట్టు సంతోషపడిపోతున్నారు. అదేం గొప్ప కాదండి. ఇది ఫెడరల్ ప్రజాస్వామిక వ్యవస్థ. ఇది దీంట్లో ముఖ్యమంత్రి పోయి ప్రధానమంత్రిని కలవాలి, అడగాలి. ఆయన అడిగిండు. అడిగినప్పుడు జనరల్గా ఇస్తామంటారు, లేకపోతే దానికి సంబంధించి చర్చ ఉంటుంది, ఎస్ ఆర్ నో ఉంటుంది, కొంత ఏదో రకమైనటువంటి చర్చలు ఉంటాయి తప్పితే ఉల్టా మీరే మాకు పైసలు ఇవ్వాలి అంటే, నేను మిమ్మల్ని డబ్బులు ఏమని పోతే మీరే నాకు పైసలు ఇవ్వాలంటే చర్చ ఏముందా? ముఖ్యమంత్రి ఎవరైనా తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి స్థానాన్ని తెలంగాణను అగౌరవపరిచినట్లు ఇది కాంగ్రెస్ మాట్లాడబోవడం అనేది వాళ్ళ యొక్క దౌర్భాగ్యం.
అది మేము ప్రశ్నిస్తాం ఖచ్చితంగా. సో ముఖ్యమంత్రిని సొంత పార్టీ నేతలే తిడుతున్నారని చెప్పేసి అదే వాళ్ళు అగౌరవపరుస్తున్నారని ఇప్పుడు మీరే అంటున్నారు. బట్ మీ పార్టీ వాళ్ళు ఆ ముఖ్యమంత్రి పదవికైనా కనీసం రెస్పెక్ట్ ఇస్తున్నారా? ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు లేకపోతే వేరే వాళ్ళు ఎందుకు ఇస్తారండి? మేము ఇచ్చేది మేము ఇస్తాం, కానీ ముఖ్యమంత్రి గారు కూడా ముఖ్యమంత్రి స్థానానికి తగ్గట్టు బిహేవ్ చేయాలి. ఏ మీటింగ్ అయినా, పండగ అయినా, పబ్బమైనా, అభివృద్ధి కార్యక్రమమైనా, పార్టీ కార్యక్రమమైనా, ప్రభుత్వ కార్యక్రమమైనా కేసీఆర్ని తిట్టాలి, కేటీఆర్ని తిట్టాలి, లేని అంశాలు మాట్లాడాలి. దుమ్మెత్తిపోయాలంటే మీ స్థానానికి మీరు గౌరవం కల్పించుకోకపోతే మేము ఏం చేస్తాం? ఇవ్వకపోతే నా గౌరవం ఇవ్వలేదని అనుకోవడం అనేది అవమానకరం. అట్లా స్పందించడం అనేది కొంత. సో ఇక డీలిమిటేషన్ విషయంలో బీఆర్ఎస్ వైఖరి ఏంటి అసలు? ఎందుకంటే కేటీఆర్ గారు జనాభా ప్రాతిపదికన అసలు కుదరదని అంటున్నారు. సో అసలు ఎందుకు ఇష్టం లేదా అంటే మీకు? వాళ్ళ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏముంటాయో మనకు తెలియదు, కానీ ఇప్పటివరకు అయితే జనాభా ప్రాతిపదికన చేస్తే సౌత్కి పార్లమెంట్లో రిప్రజెంటేషన్ తగ్గుతుంది, నార్త్కి పెరుగుతుంది అనేది క్లియర్గా కనబడతా ఉంది. దానివల్ల మనకు నష్టం జరుగుతుంది. ఇప్పటికే ఫైనాన్స్ కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ తోటి వాళ్ళు తీసుకునే పద్ధతులు, జనాభా అనుకోండి, అత్యల్ప తలసరి ఆదాయం అనుకోండి, ఇవన్నీ పెట్టుకొని కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే నిధులకు సంబంధించి ఇప్పటికీ వివక్ష సౌత్ ఇండియా మీద నడుస్తూ ఉంది. ఇక పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఈ డిలిమిటేషన్లో మాత్రము ఓన్లీ జనాభాని కనుక వాళ్ళు ప్రాతిపదిక తీసుకుంటే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. దాన్ని మేము ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలంగాణగా దేశం పట్ల, మన ప్రాంతం పట్ల కన్సర్న్ ఉన్న వాళ్ళలాగా వాయిస్ రేజ్ చేస్తూ ఉన్నాం. మిగతా అన్ని పార్టీలు కూడా పార్టీలకు సంబంధం లేకుండా కలిసి రావాలి. అండ్ ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూసుకుంటే దాని మానిటరింగ్ అంతా కూడా హైకోర్టు చూస్తోంది. బట్ ఈ సిబిఐ కేసులు అన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ బీఆర్ఎస్ని విలీనం చేసుకోవాలని చూస్తోందని సీఎం చేస్తున్నటువంటి వ్యాఖ్యను మీరు ఎలా చూస్తారు? ఆయన సంచలనం కోసం మాట్లాడుతూ ఉన్నాడు, డైవర్షన్ కోసం మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతిరోజు ఇప్పుడు మీరు ఢిల్లీ పోయినరండి, ఢిల్లీ పోతే ఏం సాధించిండ్రు, ఏమి ఇయ్యలేదు, ఏం తెచ్చిండ్రు, చర్చ ఇది కావాలి. ఇది కాకుండా ఏందేందో మాట్లాడతారు. బీజేపీలో కలవాల్సిన అగత్యం మాకేముందండి? మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్కి మాకు 1.2%, వీ హ్యావ్ గాట్ 37.5% మ్యాండేట్. పార్లమెంట్లో జాతీయ ఎన్నికలనే ఒక ఆలోచన విధానంతో ప్రజలు వేరేలాగా పోయినారు. కానీ ఆ తర్వాత మీకు స్థానిక సంస్థల ఎన్నికల్లో మహబూబ్నగర్లో మేమే గెలిచినాం కదా. రేపొద్దున స్థానిక సంస్థలు వస్తున్నాయి, సంవత్సర కాలంలో జిహెచ్ఎంసీ వస్తాయి, వాళ్ళు ఎన్నికలు పెడితే చూస్తాం కదా. బట్ ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ ఏ పార్టీని సమర్థిస్తుంది, ఏ పార్టీకి మద్దతు ఇస్తుంది? నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ ఒక సమర్థులైన వ్యక్తిని ఆలోచించి ఓటేసుకోమని చెప్పాము. అది కూడా ఒక సూచనలాగా చెప్పాము. బీజేపీని సపోర్ట్ చేయాల్సిన అగత్యం కానీ, ఏదో రకంగా వాళ్ళకు మద్దతు పలకాలనే అవసరం కానీ, దాంట్లో కలవాల్సిన అవసరం క్యాడర్కు ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? బేసిక్గా ఎలాగో ఓటైతే ఎన్నికల్లో మేము లేము కదండి. మేము ఎన్నికల్లో ఉంటే క్యాడర్ ఎన్నికల్లో లేరు, బట్ ఓటైతే వేస్తారు కదా. ఎక్కడ కూడా అధికారికంగా అధ్యక్ష స్థానం నుంచి కేసీఆర్ గారి దగ్గర నుంచి ఏం సూచన లేదు. సాధారణంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఈ రెండు పార్టీలు కూడా ఈ రాష్ట్రానికి న్యాయం చేసేటివి కాదు. అధికారంలో ఉండి కాంగ్రెస్ నష్టం చేస్తుంది, కేంద్రంలో అధికారంలో ఉండి బీజేపీ న్యాయపై సాయం చేయట్లేదు. వీళ్ళకి ఎందుకు ఓటేయాలి పట్టభద్రులను, టీచర్లు? మరి కాంగ్రెస్కి ఎందుకు వేయాలి? కాంగ్రెస్ మొత్తం హామీలను తుంగలో దొక్కినారు కాబట్టి వాళ్ళకు ఓటేయద్దు. కాబట్టి నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ ఎవరన్నా మంచి వాళ్ళు, ఈ రెండు పార్టీలను ప్రశ్నించగలిగే వాళ్ళు, బుద్ధిమంతులు ఎవరైనా ఉంటే ఓటేసుకోమని చెప్పినాం, అంతవరకే తప్పితే ఎవరికి ప్రత్యేకంగా మద్దతు తెలిపినటువంటి అంశం లేదు. కమింగ్ టు ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ విషయంలో తప్పు ఎక్కడ జరిగిందని అనుకుంటున్నారు? ఒకటండి, బేసికల్లీ ఆ ప్రాజెక్ట్ వయబిలిటీ గురించి ముందు నుంచి కూడా, ఫీజిబిలిటీ గురించి కూడా, మోర్ దాన్ వయబిలిటీ ఫీజిబిలిటీ గురించి చర్చలు ఉన్నాయి. ఒక సుదీర్ఘమైనటువంటి పెద్దదైనటువంటి ఒక సొరంగం, దాన్ని సరైన పద్ధతిలో టేకప్ చేయలేదు. ఆ రోజు ఉమ్మడి పాలకులు ఏదో కావాలని చేసినటువంటి ఒక ప్రయత్నం అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హడావుడిగా మొదలుపెట్టారు. అంటే ప్రాపర్ ప్రికాషనరీ మెజర్స్ తీసుకోకుండా తీసుకున్నటువంటి ఒక పని కాబట్టే ప్రమాదం జరిగింది. ఇవాళ 8 ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ రాజకీయం కంటే ఎక్కువ కూడా ఏంటంటే రాష్ట్రానికి అది పనికొచ్చేదైతే ముందుకు పోవాలి, కానీ ప్రెస్టేజ్ కోసం ముందుకు పోయే పద్ధతి కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. సో మీ పార్టీ పరంగా దానికి సంబంధించి ఏమైనా పోరాటం చేసే అవకాశం ఉంది? ఇవాళ హరీష్ రావు గారి నేతృత్వంలో ఒక బృందం అక్కడ వెళ్ళింది. ఆడ ఉన్నటువంటి విషయాలను పరిశీలించి వాళ్ళు ఒక నివేదిక రూపంలోనో లేకపోతే ప్రెస్ ద్వారా బయటికి చెప్తారు. మేమేం డిమాండ్ చేస్తూ ఉన్నామంటే జరిగిన సంఘటన పైన ముందు ఎంక్వైరీ చేయండి. సాంకేతికంగా ముందుకు పోవచ్చా లేదా, భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు రావని గ్యారంటీ ఏమిటి? ఎందుకంటే ఆ ప్రాంతాన్ని కొద్దిగా ముట్టుకుంటే మొత్తంగా కొలాప్స్ అయ్యే పరిస్థితి ఇంకా ముందు ఉంది అని చెప్పేసి పోయిన నిపుణులు చెప్పిన సందర్భం కూడా మనం చూసాం. ఇంకా ఫర్దర్గా మీరు దాన్ని ఎక్స్కవేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ టన్నెల్ బోరింగ్ మెషిన్ అనేది ప్రాసెస్ తీసుకున్నారో అది కొద్దిగా క్లిష్టతరం అని చెప్తా ఉన్నారు. అది ముందు తవ్వుతూ ఉంటుంది, వెనక లైనింగ్ కావాలి. అది ఎక్కడ ప్రపంచంలో ఇప్పుడు అనుసరించట్లేదు, ఇదే గమ్మత్తుగా ఉందని చెప్తున్నారు. సో ఏదేమన్నా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి
అది ప్రాపర్గా ఫీజిబిలిటీ ఉంది, చేయగలుగుతాము, ప్రమాదాలు లేకుండా ముందుకు పోగలుగుతామంటేనే ముందుకు పోవాలి. అది కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించాలి. దాని తర్వాత మేము రెస్పాండ్ చేస్తాం. అండ్ కొన్ని ప్రాజెక్టులు తీసుకుంటే నెట్టెంపాడు కానీ, భీమా, కోయిల్ సాగర్ కానివ్వండి, ఇలా సంగం బండ ప్రాజెక్ట్స్, ఇవన్నీ కూడా మీ హయాంలో ఎందుకు పూర్తి చేయలేకపోయారు? ఇప్పుడు మీరు ఇదొక విష ప్రచారం అండి. కాంగ్రెస్ ప్రభుత్వం 2014 కంటే ముందు వాళ్ళే కదా అధికారంలో ఉన్నారు, మరి వాళ్ళు ఎందుకు కంప్లీట్ చేయలే? ఉన్నదాన్ని కంప్లీట్ చేయరు, కొత్తదాన్ని ఇవాళ ఇన్ని రోజులు తిట్టిపోసిన కాంట్రాక్టర్లకే ఇచ్చి కమిషన్ల కోసం కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టారు. కాబట్టి ఎవరు చిత్తశుద్ధి లేనిది ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్ళింది 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం కదా. దగ్గర దగ్గర 80-85 వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం తోటి నిర్మించగలిగినాము. అన్ని రిజర్వాయర్లు, అన్ని బ్యారేజ్లు, అన్ని వేల కిలోమీటర్ల కెనాల్స్, అన్ని చెరువులు నింపగలిగే సామర్థ్యము, అన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడము. పాలమూరు రంగారెడ్డి ఎందుకు తీసుకొచ్చారు కేసీఆర్ గారు? ఈ ఉత్తర తెలంగాణ, మన దక్షిణ తెలంగాణ మొత్తం సస్యశ్యామలం కావాలని కదా. కాబట్టి ఒకటండి, ప్రాజెక్టుల విషయంలో అవినీతి ఆరోపణలకు సంబంధించి కూడా ఎలాంటి కౌంటర్ ఇస్తారు? మీరు ఏ పని చేసినా అవినీతే. మరి వాళ్ళ కొడంగల్ నేను చెప్పినట్లు ఇక్కడ పాలమూరు రంగారెడ్డికి 4-5 వేల కోట్లు ఖర్చు పెడితే కంప్లీట్ అవుతుంది. అది చేయకుండా మీరు కొడంగల్లో చేపట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ అవినీతి కోసమేనా? బీఆర్ఎస్ ఆల్వేస్ వాజ్ ఓపెన్. మీరు చేతనైనటువంటి ఒక పద్ధతిలో దర్యాప్తులు చేసుకోండి. తప్పు జరుగుతుంటే మీరే తేల్చాలి కదా, తేల్చమని అడుగుతున్నాం కదా. అండ్ కృష్ణా నీళ్లు కూడా ఏపీ తరలించకపోతుంది అనేది నిజం కాదా? బికాజ్ మీ హయాంలోనే ఈ తరలింపు అనేది స్టార్ట్ అయిందని అటు కాంగ్రెస్ అంటుంది, కాంగ్రెస్ హయాంలో స్టార్ట్ అయిందని మీరు అంటారు. అసలు ఎవరి హయాంలో ఇదంతా నీటి తరలింపు? అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు కెనాల్ కానివ్వండి, మిగతా వాటికి సంబంధించి నీళ్లు తరలించకపోతే హారతి పట్టింది ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులే కదా. రాజశేఖర రెడ్డికి హారతులు బట్టి నీళ్లు పంపించింది. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కృష్ణా నీటి వాటా సరైన వాటా కావాలి, ఎప్పుడే విభజన అప్పుడు ఒప్పుకున్నటువంటి యొక్క వాటా సరికాదు. ఆ రోజు హడావుడిగా మీరు చేసినటువంటి యొక్క విభజన చట్టానికి మేము ఒప్పుకున్నాము తాత్కాలికంగా. ఆ తర్వాత దాన్ని మళ్ళీ సమంగా పంచాలి, పరివాహక ప్రాంత ఆధారంగా మాకు పంచాలి, ఎక్కువ షేర్ తెలంగాణకు రావాలని చెప్పి సుప్రీంకోర్టు దాకా పోయింది ఎవరండి? బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? దానికోసం ఆ ట్రైబ్యునల్ని మళ్ళీ రీడ్రాఫ్ట్ చేయాలని చెప్పి అడిగింది మేం కాదా? ఇవాళ వాళ్ళు నీళ్లు తరలించుకుపోతుంటే ప్రేక్షక పాత్ర వహించి చంద్రబాబుని ఏమనలేక మా మీద దుమ్ము తిప్పిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. నీకు చేతనైతే ఇవాళ కేఆర్ఎంబి కనీసం మీటింగ్స్ అవ్వట్లేదు, నిన్న పోస్ట్పోన్ అయింది, మళ్ళీ ఇవాళ పెట్టారు. ఏం జరుగుతుందో మాకు తెలియదు. వీళ్ళు కళ్ళప్పగించి చూస్తూ ఉంటే మొత్తం ఆంధ్ర ప్రభుత్వం నీళ్లు తరలించుకొని పోయింది. ఇవాళ ఇంకా కూడా తెలంగాణకు 125 టీఎంసీల నీళ్లు రావాలా, ఆంధ్రాకు 17-18 టీఎంసీలే కావాలా. మరి వాళ్ళకి దమ్ముందా, చేదన అవుద్దా దీన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడానికి? ఓవైపు మన దగ్గర పంటలు తడారిపోతూ ఉన్నాయి, తాగునీటికి కష్టమయ్యే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. వాటి మీద కార్యాచరణ లేకుండా బీఆర్ఎస్ను తిట్టి పబ్బం గడుపుకోవాలంటే తెలంగాణకు ద్రోహం చేసినట్లు అవుతుంది. ఖచ్చితంగా కృష్ణా నీటి విషయంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేయకపోతే మేము మా స్థాయిలో పోరాడతాం. సో యాక్చువల్లీ బీఆర్ఎస్ అనగానే అదొక ఉద్యమ పార్టీ, ఉద్యమం నుంచి మొదలైంది కాబట్టి ప్రజలకు సంబంధించిన చాలా ఇష్యూస్ మీద ఎన్నో పోరాటాలు చేసినటువంటి పార్టీగా ఇప్పుడు ఏ సమస్యల్ని ఫోకస్ చేస్తూ ప్రభుత్వాన్ని నిలదీయబోతోంది, ఎలా ఉండబోతోంది కార్యాచరణ బీఆర్ఎస్ పార్టీది? ఇప్పుడు మీరు చూస్తున్నారండి, 14 నెలల్లో మా పోరాట స్ఫూర్తి అనేది ప్రజలకు మరొకసారి అర్థమైంది. అది లగచెర్ల భూములు, గిరిజనుల భూములు గుంజుకోవాలని రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నం నుంచి మొదలు పెడితే ఇటు గ్రూప్ 1 విద్యార్థులకు సంబంధించి కానివ్వండి, లేకపోతే రైతు బంధు అమలు కాని విషయంలో కానివ్వండి, రుణమాఫీ విషయంలో కానివ్వండి, క్షేత్రస్థాయిలో పోరాడుతున్నది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ రాష్ట్రంలో తొలిగా మీరు అడిగిన అంశాలలో మీరు ఇచ్చిన 6 హామీలు, 400కు పైగా మిగతా హామీలు, 6 గ్యారంటీలు, 400 పైగా హామీలు, వీటిని అమలు చేసిన దానిక మీ వెనక పడుతూనే ఉంటాం. ఒకవైపు మా సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెడతా ఉన్నారు, పార్టీ నాయకుల మీద కేసులు పెడతా ఉన్నారు. కేటీఆర్ గారి మీద ఒక దొంగ కేసు పెట్టినారు ఫార్ములా అని చెప్పేసి. ఎన్ని కేసులు పెట్టినా కానీ న్యాయపరంగా పోరాడుతూనే ఉంటాం, క్షేత్రస్థాయిలో పోరాడుతూనే ఉంటాం. దీంట్లో ములాయిజా లేదు, కాంప్రమైజ్ లేదు. సో కమింగ్ టు యువర్ పర్సనల్, మీరు బీఆర్ఎస్ పార్టీలో సంతృప్తిగానే ఉన్నారా? 100% సంతృప్తిగా ఉన్నది, సందేహం లేదు. దాంట్లో వేరే ఆలోచన కూడా లేదు. అండ్ ఏది మీరు ఎక్స్పెక్ట్ చేసి ఈ పార్టీలోకి రాలేదన్నారు, బట్ రాజకీయంగా చూసుకుంటే మీరు ఫ్యూచర్లో ఎలాంటి పొజిషన్లో శ్రీధర్ రెడ్డిని చూడొచ్చు అని అంటారు? పార్టీ ఎట్లా అనుకుంటే, కేసీఆర్ గారు ఎట్లా చూడాలనుకుంటే నేను ఎట్లా ఉంటాను ఒకటి. రెండవది, నేను 2018 ఎమ్మెల్యేగా పోటీ చేశాను జూబ్లీహిల్స్ నుంచి. చట్టసభలకు పోవాలి, ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ఉన్నాను. అదే రకంగా పార్టీ ప్రోత్సహిస్తుందని చెప్పేసి
పనిచేస్తాము. అది కేసీఆర్ గారు నిర్ణయిస్తారు. ఎందుకంటే ఈ పార్టీలో వారికి అన్ని విషయాలు తెలుసు, అందరి యొక్క సామర్థ్యము తెలుసు, అందరి కమిట్మెంట్ లెవెల్స్, పోరాట స్ఫూర్తి తెలుసు. కాబట్టి వారు ఖచ్చితంగా సరైన స్థానం నాకు కల్పిస్తారని చెప్పేసి కూడా ఆశిస్తున్నాను. సో బేసిక్గా మీ దృష్టిలో రాజకీయంగా ఎదగాలంటే ఏం చేయాలి? రోజు కష్టపడాలంతే, ప్రజల కోసం మాట్లాడాలి, పని చేయాలి. పార్టీ ఒక పద్ధతితోటి, ఒక ప్రణాళికతోటి ముందుకెళ్తుంటుంది. దాంట్లో మీ భాగస్వామ్యం ఎంత ఇస్తారో అంత మేరకు సంతృప్తికరంగా పనిచేయాలి. వచ్చిన అవకాశాలను ఖచ్చితంగా తీసుకొని ముందుకెళ్ళాలి. అండ్ దాన్ని ఏమంటారు, అన్వేవరింగ్ కమిట్మెంట్ ఉండాలండి. బేసికలీ నేనేదో వేరే వాళ్ళకి సలహాలు ఇచ్చేంత గొప్పవాడినో నాకు తెలియదు, కానీ నేను నమ్మింది విద్యార్థి నుంచిగా ఒకటే, హార్డ్ వర్క్, బీయింగ్ వెరీ సిన్సియర్ అండ్ కమిటెడ్ టు ద సిస్టమ్ అండ్ టు ది టాస్క్. సో జనరల్గా ఏ పని మనం మొదలుపెట్టినా కూడా అది ఎనీ ప్రొఫెషన్ తీసుకుంటే ఎన్నో హర్డిల్స్, స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో మీకు కూడా అలా పొలిటికల్గా తీసుకుంటే ఎటువంటి సవాళ్ళు ఎదుర్కొన్నారు, వాటిని ఎలా ఫేస్ చేశారు? అంటే ఒకటండి, బేసికల్లీ రాజకీయాల్లో అందరికీ కష్టాలు తప్పవు, ఏ స్థాయిలోనైనా తప్పవు. ప్రధానంగా ఏంటంటే ఇవాల్టి రాజకీయాలు కూడా బాగా డబ్బుతో కూడుకున్నవి, నెంబర్ 1. ప్లస్ సమయం మీరు చాలా ఇవ్వాల్సి వస్తుంది. యూ విల్ లూజ్ యువర్ ఫ్యామిలీ టైం, మీ వ్యక్తిగతమైనటువంటి సమయం కూడా చాలా పోతుంది. తర్వాత అన్నిసార్లు మనం అనుకున్నటువంటి ఫలితాలు రావు, ఎందుకంటే దీంట్లో సోషల్ ఇంజనీరింగ్ ఉంటుంది. కొన్నిసార్లు మనం అనుకున్నటువంటి అవకాశాలను రకరకాలుగా కోల్పోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి, పార్టీ అవసరాలు ఉంటాయి. అక్కడ అన్ని వర్గాలని, అందరినీ సంతృప్తిపరచాల్సినటువంటి ఒక బాధ్యత పార్టీ నాయకత్వానికి ఉంటుంది. కాబట్టి ఈ అన్ని అంశాలలో కొన్నిసార్లు నిరుత్సాహం ఉంటుంది, కొన్నిసార్లు అతి ఉత్సాహం ఉంటుంది, కొన్నిసార్లు ఇబ్బందులు ఉంటాయి. మనం అనుకున్న పనిని అవతల వాళ్ళు రిసీవ్ చేసుకున్నారా లేదా, లేకపోతే ఇవన్నీ రకరకాల పరిస్థితులు, గమ్మతైన పరిస్థితులు ఎదురవుతాయి. ఏది ఎదురైనా వీ హ్యావ్ అ టాస్క్, అంటే మనకు లక్ష్యంతో దీంట్లోకి వచ్చినాం. కాబట్టి కేసీఆర్ గారు ఇప్పుడు ఒక మాట చెప్తారు, మనం పనిచేస్తూ పోతాం, అవకాశాలు వస్తూ ఉంటాయి, అవసరాన్ని బట్టి కేటాయించబడతాయి. దాన్ని నమ్ముకొని ముందుకు పోతున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయనే, దాని ద్వారా ప్రజలకు సేవ చేయాలనే పనిచేస్తూ ఉంటాం, వేరే ఉద్దేశం అనేది కాదు. సో కొన్ని నేమ్స్ చెప్తాను, సో వాటికి సంబంధించి 1 వర్డ్ మీరు ఏం చెప్తారు? చెప్పండి. మోడీ ఒక మంచి నాయకుడు, కేసీఆర్ ఒక అద్భుతమైనటువంటి మేధోశక్తి కలిగినటువంటి, విజనరీ ఉన్నటువంటి, అంటే ఒక దూరదృష్టి ఉన్నటువంటి ఒక నాయకుడు. తెలంగాణ కోసం పూర్తి స్థాయి సమయాన్ని ఎవరైనా కేటాయించి పనిచేస్తారంటే అది కేసీఆర్ గారు. సో కేటీఆర్ ఈజ్ అ వెరీ డైనమిక్ లీడర్. రేవంత్ రెడ్డి ఆయన పార్టీని, ఆయన అనుకున్న విషయాన్ని బలంగా ముందుకు చెప్పగలిగి తీసుకురాగలిగాడు, అధికారం తేగలిగారు. మిగతా విషయాలు ఆయన అంత క్లోజ్గా చూసే అవకాశం నాకు ఎప్పుడు దక్కలేదు. సో బేసికల్లీ రాజకీయంగా వెరీ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ ఎవరు అని మీరు అనుకుంటున్నారు? అంటే జనాల్ని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసే పర్సన్ వీళ్ళు అని మీ దృష్టిలో ఎవరు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నిర్ద్వంద్వంగా, నిర్వివాదాంశంగా కేసీఆర్ గారు. ఎట్ ప్రజెంట్ దేశ స్థాయిలో నరేంద్ర మోదీ గారు, దీంట్లో ఏం సందేహం లేదు. కాకపోతే కేసీఆర్ గారి యొక్క గొప్పతనం ఏంటంటే, ఒక కొత్త రాష్ట్రాన్ని సాధించినప్పుడు సాధన సమయంలో వారు అనుసరించిన వ్యూహం ఎక్కడ కూడా హింసకు దారితీయలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఏ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళ యొక్క జీవనానికి కానీ, వాళ్ళ వ్యాపారానికి కానీ, వాళ్ళ వ్యవహారానికి ఇబ్బంది కలగలేదు. ఆ రకమైన ఉద్యమం నడపడం అనేది మామూలు విషయం కాదు. ఒకటి. ఆ తర్వాత 10 సంవత్సరాల్లో హీ హిమ్సెల్ఫ్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్. నేనేదో చెప్పాలని అది కాదు. ఎందుకంటే మీరు చూస్తే రాష్ట్రం 4.5 లక్షల కోట్ల జిఎస్డిపి నుంచి ఇవాళ 15 లక్షల కోట్ల జిఎస్డిపికి. ఆ ప్రయాణంలో అన్ని రంగాల్లో అభివృద్ధి, తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగము, ఇవన్నీ చాలా ఉన్నాయి. మీరు చూస్తే వారు ఒక వ్యక్తిగా నిల్చుంటే కొన్ని వేల మంది నాయకులు ఈ రాష్ట్రంలో తయారయ్యారు. పంచాయతీ నుంచి మొదలు పెడితే పార్లమెంటు వరకు. హీఈస్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ యంగర్ జనరేషన్ ఆల్సో యాజ్ ఫార్ యాజ్ పాలిటిక్స్ ఈస్ కన్సర్న్. అంటే ఒక టాస్క్ని సిస్టమేటిక్గా దాని లాజికల్ కంక్లూజన్కి ఎట్లా తీసుకెళ్ళాలి, దాని ద్వారా మళ్ళీ తీసుకున్నటువంటి యొక్క లక్ష్యాలని ప్రజలకు వారి యొక్క అనుభవంలోకి పోయే విధంగా ఎట్లా చేయాలి, ఇది కేసీఆర్ గారికి సాధ్యమైనంతగా ఇంకెవరికైనా సాధ్యమైందని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు. చిరంజీవి గారి గురించి మీ ఒపీనియన్? సో వారు చాలా అద్భుతమైనటువంటి నటుడు. అయితే నేను బాధపడ్డది వారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, ఎందుకంటే కొంతమందిని కొంతలాగానే చూస్తాం. ఈజ్ డెఫినెట్లీ అ గ్రేట్ హీరో. అండ్ కమింగ్ టు యువర్ ఫ్యామిలీ, జనరల్లీ పొలిటీషియన్స్ అంటేనే ఒక బిజీ లైఫ్ ఉంటుంది, బిజీ లైఫ్ స్టైల్ ఉంటుంది. సో ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు మీ కెరియర్ పట్ల కానీ, ఫ్యామిలీకి ఇచ్చే టైం కానీ ఎలా స్పెండ్ చేస్తారు? అంటే ఒకటండి, బేసికల్లీ
పార్టీకి ఇచ్చే టైం 100%. పార్టీ కార్యక్రమాలు ఉన్నా, పార్టీ నిర్దేశించినటువంటి ఒక లక్ష్యాలైనా. నెక్స్ట్ కమ్స్ ఆటోమేటికల్లీ ఫ్యామిలీ. పార్టీ అంటే ప్రజల కోణాన్ని కూడా పార్టీ వైపు నుంచి చూస్తాం కాబట్టి పార్టీ అండ్ ప్రజలు. తర్వాత పర్సనల్ లైఫ్. అప్పుడు ఖచ్చితంగా పిల్లలకు సమయం ఇవ్వడము, తర్వాత ఇంట్లో సమయం ఇవ్వడము. సో మా ఇంట్లో సంబంధించి ఎక్కువగా మా చిల్డ్రన్ దే బోత్ ఆర్ ఇన్. ఎంతమంది పిల్లలు ఏం చేస్తున్నారు? మై డాటర్ ఈజ్ ఇన్ 9th క్లాస్, మై సన్ ఈజ్ ఇన్ 7th. ఓకే. శ్రేష్ఠ అండ్ అనిరుద్ వాళ్ళిద్దరు HPSలో చదువుతారు. వాళ్ళ మొత్తం వ్యవహారం అంతా కూడా నా వైఫ్ రాధిక తను వర్కింగ్? షీఈ్ నాట్ వర్కింగ్, షీ ఈజ్ హోమ్ మేకర్. ఆమె పూర్తి సమయం వాళ్ళకే ఇస్తుంది. బట్ ఇప్పుడు ఈ ప్రతిపక్ష పాత్రలో కొద్దిగా అంత ఎక్కువ సమయం దొరికింది కాబట్టి ఆటోమేటికల్లీ ఏమన్నా మీ స్ట్రెస్ బస్టర్ కానీ? నేను ఇక తెలంగాణ మొత్తం మన చుట్టాలే కదా, తిరుగుతూనే ఉంటాం. ప్రత్యేకించి నేను ఐఎమ్ ఏ స్పోర్ట్స్ మెన్. నేను సమయం దొరికితే బాస్కెట్బాల్ కానీ, ఇప్పుడు పికిల్ బాల్ అని వచ్చింది అది కానీ, ఫ్రెండ్స్ తోటి వాలీబాల్ ఆడటం కానీ, ఎక్కువ స్పోర్ట్స్కి వెన్ ఎవర్ ఐ ఫైన్ టైమ్ ఆన్ సండే అనుకోండి అది స్పోర్ట్స్కి వెళ్తాను. ఒకవేళ శ్రీధర్ రెడ్డి గారు పాలిటిక్స్కి రాకపోయి ఉంటే ఏమయ్యేవారు? నేను కార్పొరేట్ రంగంలో 14 ఏళ్ళు పనిచేశానండి. ఐ క్విట్ ICICI Prudential Life. తెలంగాణ బిజినెస్ హెడ్గా ఉండేవాడిని. కార్పొరేట్ రంగంలో ఐ వాజ్ దేర్ ఇన్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఎక్కడో ఏదో వర్టికల్ హెడ్గానో, CEOగానో, లేకపోతే బిజినెస్ మ్యాన్గానో నేను స్థిరపడి ఉండేవాడిని. ఐ డోంట్ నో. సో ఫైనల్లీ మీ గోల్ ఏంటి? పొలిటికల్గా మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఆర్ ఏం అవ్వాలనుకుంటున్నారు? ఒకటండి, బేసికల్లీ చట్టసభల్లో ప్రవేశించాలి, ఒక అత్యున్నత స్థానానికి పోవాలనేది ప్రజాసేవలో అది నా లక్ష్యం. దానికి అనుగుణంగానే పనిచేస్తూ వచ్చాం. ఇవాళ వరకు భగవంతుని దయ వల్ల ఎక్కడ ఒక చిన్న మచ్చ మరక లేకుండా ఉన్న దగ్గర పనిచేస్తూ వచ్చాం. లక్ష్యం మీరు అన్నట్లు చట్టసభల్లో ప్రవేశించి ఒక మంచి స్థానానికి వెళ్ళి ప్రజలకు వీలైనంతగా సేవ చేయాలి అనేది. బేసికలీ వీ స్టిల్ హ్యావ్ టు డూ సో మచ్. మన దేశంలో ఇంకా పౌర సేవలకు సంబంధించి, ప్రజలకు అందాల్సిన అనేక పౌర సేవలకు సంబంధించి ఒక చిన్న ఇన్కమ్ సర్టిఫికేటో, ఒక కాస్ట్ సర్టిఫికేటో, ఒక పెన్షన్కి కావాల్సిన ఒక ధృవీకరణ పత్రం నుంచి మొదలుపెట్టి మిగతా హెల్త్, ఎడ్యుకేషను, లీగల్ సపోర్టు, తర్వాత వాళ్ళ యొక్క నివాస గృహాలకు సంబంధించి, లేకపోతే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ సంబంధించి, యూత్ అనుకోండి, బ్యాక్వర్డ్ క్లాసెస్ అనుకోండి, నాట్ ఓన్లీ కాస్ట్ బై బ్యాక్వర్డ్, ఫైనాన్షియల్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ అనుకోండి, వీళ్ళందరికీ చేయాల్సినటువంటి ఒక ప్రయత్నాలు ప్రభుత్వాల వైపు నుంచి ఇంకా చాలా ఉన్నాయి. దానికి సంబంధించి నా వంతు ఎక్కడ అవకాశం దొరికితే ఏ పదవి ద్వారానో, ఏ అధికారం ద్వారానో, లేకపోతే ఏ అవకాశం ద్వారానో సేవ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. మీ లక్ష్యం నెరవేరాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్ అండి.